అవకాశవాద రాజకీయాలు ఎలాంటివి? ఇవాళ పార్టీ ఫిరాయింపులు, ఒక ఎమ్మెల్యే ఎన్నికయ్యి ఆ పార్టీని వదిలి వేరే పార్టీలోకి పోవడం, ఇవన్నీ అవకాశవాదం కాకుండా ఇంకేంటి? వాళ్ళకు ఒక నిష్టనా, దేశమా, అంకిత భావమా, సేవా దృక్పథమా? పార్టీ నైతిక విలువలు లేకుండా ఇవాళ బిహేవ్ చేస్తున్నారు. చూడు, హోల్సేల్గా అమ్ముడుపోయారు. చూస్తలేమా? అంటే మారారు, అమ్ముడుపోయారు అంటున్నారు కదా మీరు. మారారంటే అమ్ముడుపోయారు. మారడానికి అమ్ముడుపోయడానికి చాలా తేడా కదా. కొనుగోలు కాబట్టారు, మారారు. అవకాశవాదం కండువా మీరు నాకు ఇవ్వడానికి, నేను మీతో కొనుక్కోవడానికి చాలా తేడా ఉంటుంది. ఇస్తే తీసుకుంటా, అమ్మితే కొనుక్కుంటా, అవి కాదు కథలు. ఇవాళ నైతిక విలువలు లేవు. అదే నైతిక పార్టీ నుండి ఎన్నిక కాబట్టి ఆ పార్టీలో ఉండకుండా, ఆ ప్రజల యొక్క తీర్పును గౌరవించకుండా, వాళ్ళ ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబించకుండా నువ్వు వేరే పార్టీని మాట్లాడితే ఏమున్నా చెప్పు. ఇవాళ రాజకీయాలు కలుషితమైపోతున్నాయి. ఆ పరిస్థితి మళ్ళీ దానికి భిన్నంగా వివరించాం మేము మొదటి నుంచి. మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేస్తే చట్టసభల్లో స్పీకర్లు ఉంటారు కదా, అనర్హత వేటు వేయచ్చు కదా, అనర్హత వేటు వేయచ్చు కదా అంటున్నా. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇంకెప్పుడు 4 సంవత్సరాలు. ఇప్పుడు రాష్ట్రం గురించి మనం పక్కన పెడతాంలేండి, తెలంగాణ నుంచి ఏపీ నుంచి తీసాం. కేంద్రంలో కూడా పార్టీ ఫిరాయింపుదారులు ఎంపీలు ఉన్నారు కదా, మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? ఏది? కేంద్రంలో కూడా పార్టీ ఫిరాయింపుదారులు ఉన్నారు. ఎవరెవరైనా ఇటీవల కాలంలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎంపీలే ఉన్నారు. మరి ఆ ఎంపీల మీద ఎలాంటి చర్యలు తీసుకుంది కేంద్రము? తీసుకుంటారు. దాని సరి అయిన సమయం రావాలా. మీరు అన్నారు కదా సరి అయిన సమయం రావాలి అని. అలా మీరు అంటున్న విధంగా అవకాశవాదం విలువలు లేనప్పుడు బీజేపీకి విలువలు ఉన్నాయి. ఆ పార్టీకి ఉండాలి, ఆ ప్రజా ప్రతినిధులకు ఉండాలి అంటున్నా నేను అనేది. అరే ఆ పార్టీ అధ్యక్షుడు కంప్లైంట్ చేస్తున్నారు, నైతిక విలువలు అనేవి వాళ్ళకు ఉండాలి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ పార్టీ అధ్యక్షులు స్పీకర్లకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు, చర్యలు తీసుకోవట్లేదు కదా. సరే ఏపీ కథ పక్కన పెడితే, ఏపీ తెలంగాణ పక్కన పెడితే కేంద్రంలోనే తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకు ఉండాలి నేను అనేది నైతిక విలువలు. మీరు చెప్పొచ్చు కదా, బీజేపీలో సీనియర్ లీడర్గా మీ బీజేపీ నాయకులకు చెప్పొచ్చు కదా, అయ్యా చర్యలు తీసుకోండి, స్పీకర్ మీ వారే కదా. స్పీకర్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు తీసుకోవాల్సిన దాని అవసరాన్ని బట్టి పని చేస్తుంటుంది ప్రభుత్వం. అంటే ఇంకా కాలపరిమితి పూర్తి, ఇంకా 5వ సంవత్సరం 4 సంవత్సరాలు పూర్తయింది, ఇక పోతే అంత సంవత్సరం లోపు ఎన్నికలు వస్తాయి, ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? తీసుకుంటారు. సమయం దేనికైనా ఒక సమయము, సందర్భం ఇవన్నీ ఉంటాయి. అధికారం ఉందని దానిని చేస్తే మరొకటి అధికారం ఉందని దాన్ని ఉపయోగించదు. బ్యాలెన్స్గా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.